పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడమా? ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ముందున్న పరిస్థితి ఏంటంటే డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు, ఏ నిమిషానైనా వెళ్ళిపోవచ్చు. కానీ దానివల్ల పరిష్కారం వచ్చిందా అంటే తక్కువ సమయాల్లో పరిష్కారాలు వచ్చినాయి. ఇప్పుడు మనం గతంలో గెలిచాము, 65లో గెలిచాము, ఆల్రెడీ లాహోర్ దాకా వెళ్ళాం మనం. అక్కడ మన భద్రతా దళాలు ఫోటోలు కూడా తీసుకున్నాయి, అది అయిపోయింది, మనమే గెలిచాము. కానీ పాకిస్తాన్ ఏమన్నా మారిందా? మారలా. మళ్ళీ 71లో జరిగినాయి, అప్పుడు వాళ్ళందరూ కూడా సైనికులతో సహా మొత్తం అందరూ లొంగిపోయారు, మేము ఓడిపోయామని చెప్పి సిగ్గు విడిచి సంతకాలు పెట్టారు. అయినా సరే మారారా? ఏం మారలా. ఇప్పుడు కూడా మళ్ళీ మన లేటెస్ట్ గా చూస్తే ఈ మధ్య కాలంలో కూడా సమీపంగా ఉన్న ఈ మధ్య కాలంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా కొంత దెబ్బ పాకిస్తాన్కి తగిలింది, కంగారు పడింది. కానీ ఏమన్నా పాకిస్తాన్ మారిందా? మారలా. మారకపోవడానికి కారణం ఏంటంటే దీనికి మన మూలంలోకి వెళ్తే వాళ్ళు ఇది ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేశారు. ఈ అదే ఉగ్రవాదాన్ని ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేసి ఇప్పుడు మనం మీదకి వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అరబ్ దేశానికి వస్తున్న వాళ్ళు అప్పుడు ఒక 5 అప్పుడు 10 మంది వస్తుంటారు, ఒక 10 మంది 15 మందిని ఇక్కడ చంపేస్తుంటారు. మనం గందరగోళం చేస్తుంటే మనం మనం ఫైట్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అక్కడ తయారవుతున్న ఉగ్రవాదుల్ని మనం ఒకసారి లెక్కలో తీసుకుంటే కొన్ని వేల మంది ఉగ్రవాదులు, కొన్ని లక్షల మంది ఉగ్రవాదులు తయారవుతున్నారు. వీళ్ళని ఒక ఫ్యాక్టరీ లాగా చేసి వీళ్ళని ఇతర దేశాలకు సప్లై చేస్తున్నారు. మీరు సిరియాలో తీసుకున్నా పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు అక్కడ ఫైట్ చేసేది, ఐసిస్ లో తీసుకున్నా పాకిస్తాన్ వాళ్ళే ఉంటారు అక్కడ ఫైట్ చేసేది. వీళ్ళందరినీ కిరాయి హంతకులుగా మార్చి సప్లై చేయడం అనేది అదొక వ్యాపారంగా చేశారు. సో ఇప్పుడు వీళ్ళని మార్చాలి అంటే, మొత్తం నాయకత్వాన్ని మార్చాలి అంటే ప్రజల్లో నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తేనే మారుతారు తప్ప లేకపోతే మారరు. ప్రజల్లో వీళ్ళందరూ ఎంతసేపు యాంటీ ఇండియా అని చెప్పి ఆ ఒక్క సెంటిమెంట్ ని బతికిస్తూ వీళ్ళు బతికిపోతున్నారు అక్కడ ఉన్న నాయకత్వం అంతా. ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, లేటెస్ట్ గా చేస్తున్నది ఏంటంటే, సరే ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేసినా కూడా కొంత మేరకే ఫలితం ఇస్తే తప్ప పూర్తి ఫలితం అవ్వవు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో నుంచే వాళ్ళ నాయకత్వాల మీద వ్యతిరేకతలు వచ్చేలాగా చేసేందుకు కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇది చాలా సీరియస్ గా చేస్తున్న యుద్ధం. ఇది వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇంతకు ముందు చేసిన యుద్ధాలు కాదు, సైనికులతో చేసిన యుద్ధాలు కాదు. ఇప్పుడు చేస్తున్నదే వాస్తవమైన నిజమైన యుద్ధం. పాకిస్తాన్ని కట్టడి చేయడానికి చేస్తున్న నిజమైన యుద్ధం. సింధు జలాలను ఎప్పుడైతే ఆపేస్తామని చెప్పామో అక్కడ పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకు చేశాడు ఈ మునీర్ అనేవాడు, ఎందుకు మాట్లాడాడు, ఒళ్ళు కోపెక్కి మాట్లాడాడు అని చెప్పి పాకిస్తాన్లోనే వ్యతిరేకత ఇప్పుడు మునీర్ మీద వచ్చింది. పారిపోయిన మునీర్ ఇప్పుడు ఫైల్స్ వచ్చిన ప్రధానమంత్రి, ఇప్పుడు ఆ దేశం పరిస్థితి. ఇంకా 4 రోజులు పోతే ఇప్పుడు ఇవాళ మనం చేసిన ఏదైతే మనం వాణిజ్యపరంగా ఇటు అటు మొత్తం అంతా ఆపేసి పాకిస్తాన్ నౌకలు ఇండియాలోకి రావడానికి వీల్లేదు, ఇండియా నౌకలు పాకిస్తాన్లోకి రావడానికి వీల్లేదని ఆపేసాం. అటారీ బోర్డర్ని ఆల్రెడీ మూసేసాం. సో దీనివల్ల టోటల్గా పాకిస్తాన్ మనకి ఎగుమతి చేసేవన్నీ కూడా ఆగిపోతాయి. దానివల్ల అక్కడ ఉన్న ఎగుమతిదారులందరూ, వ్యాపారస్తులు నష్టపోతారు. పాకిస్తాన్ వ్యాపారస్తులందరూ మొత్తం నష్టపోయి వాళ్ళందరూ గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతారు. 2, ఇక్కడి నుంచి మనం పంపించేవి వాళ్ళు దిగుమతి చేసుకునే ఉంటాయి కదా, అవన్నీ ఆగిపోయి, అంటే టీలు, కాఫీలు ఇలాంటివి. ఆల్రెడీ ఇంతకు ముందే టీ తాగద్ర బాబు అని చెప్పి సైన్యానికి చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు మనం టీ పంపించడం కూడా ఆపేసాం, కాఫీ పంపించడం కూడా ఆపేసాం, ఇలాంటివి అనేకం ఆపేసాం. దానివల్ల అక్కడ రేట్లు పెరిగిపోతాయి, ఉన్న సరికంతా కూడా రేట్లు పెరిగిపోతుంది, ప్రజల్లో అన్రెస్ట్ వస్తుంది. వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రోడ్ల మీదకి వచ్చి మరి చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఇది తేలిక మనకి డైరెక్ట్ గా మనం వెళ్ళి యుద్ధాలు చేసి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, సిబ్లీ గారు చూడండి ఆ ఇమేజ్ అవేనా? సిబ్లీ గారు ఇందా రైట్, ఓకే మీరు మాట్లాడండి శ్రీరామ్ గారు. ఇప్పుడు ఇది మనకి తేలికగా ఒక్క బుల్లెట్ కూడా మనం ఫైర్ చేయక్కర్లేకుండా మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఇది లాంగ్ రన్ లో కూడా వాళ్ళు భయపడతారు. ప్రజల్లో నుంచి ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకత వస్తుందో, ఇప్పుడు దాకా వాళ్ళకి ప్రజల్లో సపోర్ట్ వస్తుంది. ఇండియా మీదకి యుద్ధానికి వెళ్తామంటే మీరు ఇండియా మీదకి యుద్ధానికి వెళ్ళండి అంటున్నారు. కానీ రేపొద్దున అసలు ఇండియా మీదకి యుద్ధానికి వెళ్తామన్నా, 4 టెర్రరిస్టులు పంపిస్తామన్నా చెప్పు తీసుకోవడం మిమ్మల్ని అని చెప్పి ప్రజలు చంపుతారు. ఎందుకు? వాళ్ళు నాశనం అయిపోతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి.
సో ఒక బుల్లెట్ కూడా మనం పంపించక్కర్లేకుండానే జరిగే మార్గం ఇది. ఇది అసలు ఎప్పుడు సింధు నదీ జలాలు అనేది ఎప్పుడో చేయవలసిన పని. అసలు ఇప్పుడు దాకా లేట్ చేయడం అనేది మనం చేసిన టెక్నికల్ గా మనం చేసిన తప్పది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ధైర్యంగా చేసింది, దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ సింధు నదీ జలాల ఒప్పందం ఏదో మేము సస్పెండ్ చేసామని చెప్పి